హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఐసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అండ్ వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఇక్కడ చూపిస్తున్న ఏపీఎస్సిహెచ్ వెబ్సైట్కి వెళ్ళి ఐసెట్ 2024 దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తున్న క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో రిజిస్టర్ అవ్వండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఇంకప్పుడు రిజిస్టర్ అయినట్టే మీరు. ఇప్పుడు మనం ఐసెట్ 2024 షెడ్యూల్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 25th జూలై రోజు రిలీజ్ చేయడం జరిగింది. 26th జూలై నుంచి 1st ఆగస్ట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27th జూలై టు 3rd ఆగస్ట్ జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి 2nd ఆగస్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే 4th ఆగస్ట్ టు 7th ఆగస్ట్. అండ్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ వచ్చేసరికి 8th ఆగస్ట్ జరుగుతుంది. అండ్ అలాట్మెంట్ వచ్చేసరికి 10th ఆగస్ట్. అండ్ ఆగస్ట్ 12th to 16th లోపు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి కాలేజ్లో. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. లైక్ ఫీ అండ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. ఓసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపించే సర్టిఫికేట్స్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్కి కావాలి. ఏపీ ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరిది కావాలనేది మెన్షన్ చేశారు, ఒకసారి 10th పాయింట్ చదవండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, అది జస్ట్ ఆప్షనల్ అని చెప్పేసి చూపించారు ఇఫ్ అప్లికబుల్. ఐసెట్ రాసిన వాళ్ళు ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ చేయొచ్చు అండ్ వాటికి ఎలిజిబిలిటీ అనేది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్లీజ్ ఒకసారి చదవండి దాన్ని. ఈ నోట్ పాయింట్స్ అన్నిటినీ ఒకసారి నీట్గా చదవండి. ఇక్కడైతే 6th పాయింట్లో స్కాలర్షిప్స్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అండ్ ఎవరికి నాట్ అప్లికబుల్ అనేది చూపించారు. అండ్ ఇవి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అనే పేరుతో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్షిప్స్ని మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనివల్ల నాకు ఎంకరేజ్మెంట్ అయితే దొరుకుతుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. So please do that. Thank you all, and this is Lalita signing off.